కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇవాళ కరీంనగర్ రానున్నారు. కేంద్ర మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ వస్తున్న బండికి ఘన స్వాగతం పలికేందుకు పార్లమెంటు పరిధిలోనే బీజేపీ శ్రేణులు సిద్దమయ్యారు. సంజయ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని శనిగరం చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు స్వాగతం పలుకుతారు. వారితో కలిసి కరీంనగర్ చేరుకుని మహాశక్తి అమ్మవారిని దర్శించుకుంటారు. చైతన్యపూరిలోని తన నివాసానికి వెళ్లి తల్లి ఆశీస్సులు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడి నుంచి కొండగట్టు వెళ్లి అంజన్నకు పూజలు నిర్వహిస్తారు. అక్కడే చొప్పదండి నియోజకవర్గ ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న రాత్రి 10:30 హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ లోనే బస చేశారు. ఈ రోజు ఉదయం మరి కాసేపట్లో కూడా ఆయన కరీంనగర్ కి బయలుదేరనున్నారు. అయితే మొదటిసారిగా కూడా కేంద్ర మంత్రి హోదాలో కరీంనగర్ వస్తున్న బండి సంజయ్ కి ఘన స్వాగతం పలికేటందుకు పార్లమెంట్ పరిధిలోని బీజేపీ శ్రేణులు అందరూ కూడా సిద్దమయ్యారు. బండి సంజయ్ హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని శనిగరం చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులకు కూడా స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికీ కరీంనగర్ లో ఫ్లెక్సీలు తో పాటు కొంచెం అట్టహాసంగా కూడా ఆయనకి స్వాగతం పలకాలని కూడా నిర్ణయించుకున్నారు. వారితో కలిసి కరీంనగర్ చేరుకొని బండి సంజయ్ నిర్మించిన మహాశక్తి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఆయనకి చాలా సెంటిమెంట్, ఎందుకంటే ఆ టెంపుల్ ఆయన దగ్గరుండి కూడా దాదాపు ఒక 10 ఏళ్ల పాటు శ్రమించి రూపాయి కూడబెట్టి కూడా ఆయన టెంపుల్ కట్టించారని కూడా కరీంనగర్ వాసులు అంటారు. చైతన్యపురిలో తన నివాసానికి వెళ్లి తల్లి ఆశీస్సులు కూడా తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడ నుంచి నేరుగా కొండగట్టు వెళ్లి అక్కడ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు కూడా సమావేశమవుతారు. అనంతరం నల్గొండ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కూడా సమావేశం అవుతారు. సాయంత్రం 7 గంటలకు సిరిసిల్లకి వెళ్తారు. పట్టణంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడే సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యి అనంతరం సాయంత్రం కరీంనగర్ బయలుదేరుతారు. 20వ తేదీన మధ్యాహ్నం వరకు కరీంనగర్ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అక్కడే కార్యకర్తలను కలిసి అక్కడే క్యాంప్ కార్యాలయంలో కూడా మకాం వేయనున్నారు. అనంతరం కూడా అక్కడ స్థానిక నేతలని ఈ ఎన్నికల్లో దాదాపు 2 లక్షల ఓట్ల పైచిలుకుతో కూడా బండి సంజయ్ని గెలిపించిన విషయం తెలిసిందే. వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత చెప్పి స్థానిక నాయకులతోని కూడా సమావేశం అయ్యి వాళ్ళతోని కాసేపు పిచ్చపాటి కబుర్లు కూడా మాట్లాడతారు అనేది కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో ఉంది. అనంతరము మధ్యాహ్నము వరకు కరీంనగర్ లో ఉండి సాయంత్రము తిరిగి 21వ తేదీన మానకొండూరు హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా పర్యటిస్తారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో ఆలయాలను దర్శించుకుని కార్యకర్తలు సమావేశం అవుతారు. ఈ నెల 22వ తేదీన కరీంనగర్ లో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలు ఆలయాలు దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో 23వ తేదీన బండి సంజయ్ ఢిల్లీ కూడా వెళ్లనున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ప్రొటెక్ట్ స్పీకర్ తోని కూడా అందరు గెలిచిన ఎంపీలందరితో కూడా ప్రమాణ స్వీకారోత్సవం చేయించనున్నారు ప్రొటెక్ట్ స్పీకర్. అనంతరం కూడా కొత్తగా స్పీకర్ ఎన్నుకునే అవకాశం ఉంది. అయితే బిఫోర్ ఢిల్లీకి వెళ్లే ముందు కూడా ఇక్కడ హైదరాబాద్ లో 1 గంటకి కరీంనగర్ నుంచి బయలుదేరి లేక్ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకొని 5 గంటల నుంచి అక్కడ ర్యాలీ బయలుదేరనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ఒక భారీ ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. ఎందుకంటే మొదటిసారిగా కూడా తెలంగాణ నుంచి 2 కేంద్ర పోర్ట్ఫోలియోలు రావడం కూడా అంటే బీజేపీ తరఫున మొదటిసారి 2 కేంద్ర పోర్ట్ఫోలియోలు రావడము. సో ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు శ్రేణులు అందరూ కూడా చాలా ఈ ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించాలి, అలాగే వీరికి ఘన స్వాగతం పలకాలని కూడా నిశ్చయించుకున్నారు. ఈ ర్యాలీ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు కూడా కొనసాగనుంది. అనంతరం కూడా బీజేపీ ఆఫీస్ లో
సన్మాన కార్యక్రమం జరుగుతుంది రాత్రి 9 గంటలకు. అనంతరం కూడా తిరిగి మరి కరీంనగర్ వెళ్లి ఆ నెక్స్ట్ డే అక్కడ స్పెండ్ చేసి నేరుగా ఢిల్లీ వెళ్తారు బండి సంజయ్. సందీప్.